కాలనీని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధ్యక్షతన కొల్లూరు BHA కాలనీలో VST కంపెనీ CSR నిధులు 8 కోట్లతో నిర్మించనున్న 60 గదుల పాఠశాల, డైనింగ్ హాల్, అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, గృహ నిర్మాణ సంస్థ MD గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొల్లూరు 2BSK కాలనీ భవిష్యత్తులో ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. సుమారు 15,000 కుటుంబాలకు చెందిన 1,00,000 మంది ప్రజలు 2BHK కాలనీలో నివాసం ఉండేందుకు వీలుగా కాలనీలో అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు. కాలనీలో ప్రహరీ గోడ నిర్మాణం, క్రీడా మైదానం ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా 3 కోట్ల విలువతో కూడిన పార్టీ స్థలాల్లో చేపట్టనున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం CHC కూడా యూఆర్ ప్లానింగ్ దేర్ సో అంటే ఇది షాప్ స్కూల్ ఇప్పుడు మనం ఇంకా ఆల్రెడీ ఒక బ్యాంకెట్ హాల్ ఉంది, అక్కడ స్కూల్ టెంపరీ నడుపుతున్నారు. కలెక్టర్ రీడిప్లాయ్ చేసి స్టాఫ్ని నడుపుతున్నారు సార్. 30 ఉన్నాయి, 110 షాప్స్ అదే సో అవి మనం ఫర్దర్ నిన్న సండే వచ్చాము మార్కెట్లో అంటే ఒక 3 months. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. విద్యకి, వైద్యానికి సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడొద్దని, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి విద్యకి, వైద్యకి సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన కొల్లూరు కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దన్నది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అంత క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇక మిగిలిన రేషన్కి సంబంధించింది చెప్పారు. ఇందాకనే అధికారులకు చెప్పాను. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు. ఎప్పుడంటే అప్పుడు నేను ఇంకా 15వ తారీఖు అన్నాను. 15వ తారీఖు కూడా అవసరం లేదు కలెక్టర్ గారు. 10వ తారీఖు నుంచే రేషన్ బియ్యమా కానీ రేషన్ ప్రభుత్వం ఇచ్చే రేషను, నా ఆడబిడ్డలు పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇచ్చే ఈ ప్రభుత్వం రేషన్ బియ్యం, సన్న బియ్యం మీ ఇళ్ల దగ్గరే ఇక్కడే ఇవ్వటం జరుగుద్ది. దాన్ని ఈ నెల 10వ తారీఖు నుంచే కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను. ఇంకా 1-2 విషయాలు అడిగారు. గౌరవ ఒక పోలీస్ స్టేషన్ కావాలని అడిగారు. తప్పకుండా ఇమీడియట్లీగా ఇవాళ 3వ తారీఖు 10వ తారీఖు లోపే ఇక్కడ ముందు అర్జెంటుగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటిని ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి షాపింగ్ కోసం ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేంత వరకు దానికి సంబంధించింది వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ హౌసింగ్ లో ఉన్న వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఈ వేదిక మీద నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆదేశిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 10వ తారీఖు నుంచి ఇమీడియట్లీగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి స్టార్ట్ చేయాలని కూడా తెలుపుతున్నాం. అంతేకాదు స్ట్రీట్ లైట్లకు సంబంధించింది కానీ ఇంకా సీసీ కెమెరాలకు సంబంధించింది కూడా చెప్పడం జరుగుతుంది. గౌరవ పోలీస్ అధికారులు కూడా సీసీ కెమెరాలకు సంబంధించింది ఏందో కలెక్టర్ గారు మీరు కూడా ఎంక్వైరీ చేసి దాన్ని తప్పకుండా సీసీ కెమెరాలు కూడా పనిచేసే విధంగా ఎమ్మటే చర్యలు చేపట్టండి. ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు సంబంధించిన అంశం గతంలో టెండర్ అయి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఫేజ్ 1, ఫేజ్ 2కి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన అంశం కూడా చేపట్టడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి ఈ కాలనీలో నివసించే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. దీంతో పాటు అదనంగా ఇంకా 1-2 విషయాలు అడిగారు. టెంపుల్ కు సంబంధించిన ల్యాండ్ గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను. రేపు ఉదయమే దానికి సంబంధించిన సమస్యను కూడా గౌరవ కలెక్టర్ గారు పరిష్కరించి లిఖిత పూర్వకంగా
మీకు వాటిని ఆదేశాలు ఇవ్వటం కూడా జరుగుద్ది. శ్మశాన వాటికి సంబంధించింది కూడా శ్మశాన వాటిక సంఘంలో కూడా ఏవైతే ఇంతకు ముందే శంకుస్థాపనలు చేశాం వాటికి కావాల్సిన ఇంకా అదనంగా నిధులు కావాల్సి వస్తే ఆ నిధులను కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరగా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసుల్ని ఒక్క విషయం కోరదలుచుకున్నాను. ప్రధానంగా ఇంత పెద్ద కాలనీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నివసించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఒక తండ్రికి ఒక కుటుంబంలో 3 పిల్లలుంటే ఆ 3 పిల్లల మధ్యలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, రావటం సర్వసాధారణం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసించేటప్పుడు ఎప్పుడూ చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. వాటిని పరిష్కారం కావాలన్నా మీరు నివసించే టవరు భవిష్యత్తులో మరింత మెయింటెనెన్స్ కావాలన్నా మీరు ఒక కమిటీ అనేది అవసరం ఉంది. ఆ కమిటీ సొసైటీకి సంబంధించినది. డిలే మీ ద్వారా అవుతుందని అధికారిని పిలిచి డీసీఓని పిలిచి అడిగితే చెప్తున్నారు. నేను డీసీఓని ఆదేశించాను. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో రాత్రి చెప్పాం, అధికారులకు చెప్పారు. ప్రభుత్వం మీరు 10 రోజుల్లో అన్ని సొసైటీలు ఏర్పరచుకుంటే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు సొసైటీలో ఏర్పరచుకున్నట్లయితే మీ కష్టాలు నష్టాలు ఆ కమిటీ వాటిని పరిష్కరించే అవకాశం ఉంది. డీసీఓ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే ప్రత్యేకంగా 18-19 మంది అధికారుల్ని ఇక్కడ పంపించి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఈ నెలాఖరులోపు చేస్తామని అంటున్నారు. కానీ నెలాఖరు దాకా అవసరం లేదు. మీరందరూ సహకరిస్తే వీలైనంత తొందరలో మీ అన్ని టవర్లకు సంబంధించిన కమిటీలు సొసైటీ కమిటీలు అఫీషియల్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న అంశాలుంటే మీకు మంచి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. తను గతంలో వరంగల్లో పనిచేశారు. వరంగల్లో పనిచేసినప్పుడు వారు చేసే పనితనాన్ని చూసి ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డికి డామర్ను గట్టికి తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు. మంచి కలెక్టరు, మీకు పిలిస్తే పడికే ఆడబిడ్డ. కాబట్టి నాకు చెప్పినా చెప్పకున్నా ఏవైనా మీకు సమస్యలు ఉన్నాయంటే తప్పకుండా కలెక్టర్ గారికో మంత్రి గారికో చెప్తే మీ సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం జరుగుతాయని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులకు చెప్తూ, ఆర్టీసీ బస్సుకు సంబంధించి 4 ప్రాంతాలకి దాంట్లో ఏంటిది అఫ్జల్గంజ్, నాంపల్లి, చార్మినార్, పటాన్ చెరువు ఈ 4 ప్రాంతాలకి బస్సులు ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు రావాల్సి ఉంది. అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఎక్కడా జరిగిన పొద్దున్నే ఒక భయంకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు 19 మంది కంకర లోడ్ పడి చనిపోయారు. గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. కాబట్టి తప్పకుండా ఆ 4 ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ మరొక్కసారి చెప్తూ, మీ ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఎప్పుడూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.